హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. 'అఖండ 2' సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. దీనిలో భాగంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ గోవింద్. సో, సిరీస్‌లో ఒక సిరీస్ లాగా 'అఖండ 2' నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తున్నాయి. సో, ఫస్ట్ ముంబై ఈవెంట్ తర్వాత సాంగ్‌తో పాటు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఈ సినిమాని 3డీలో చూడొచ్చు అనేది ఒక లేటెస్ట్ అప్డేట్. సో, 'బాలయ్య' గారి సినిమా ఫస్ట్ టైమ్ 3డీలో అంటే పాన్ ఇండియాగా వస్తుంది ఫస్ట్ సినిమా ఇది. అట్ ద సేమ్ టైమ్ 3డీలో కూడా వస్తుంది. అంటే మేకర్స్ ఏం ప్లాన్ చేశారు? ఉన్న అంటే రిలీజ్ డేట్‌కున్న స్పాన్ చాలా తక్కువ. ఈలోపు ఎన్ని అప్డేట్స్ రాబోతున్నాయి? 3డీ అనేది ఎందుకు స్పెసిఫిక్‌గా? సో, మీకున్న సమాచారాన్ని బట్టి ఏం చెప్తారు? ఇది చెప్పాలంటే ఇప్పుడు 'అఖండ 2' వచ్చి హ్మ్. బాలకృష్ణ గారికి సంబంధించి మొట్టమొదటి పాన్ ఇండియా ఫిల్మ్. సో, అంటే ఎట్ ఎ టైమ్ ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ 3డీ ఫార్మాట్‌లో కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. హ్మ్. సో, బిగ్ రివీల్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా నిన్న. అవును. సో, దాంతోటి బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా సో, ఇగ మామూలుగా ఒక చిన్నదేదన్నా ఉంటే హ్మ్. బాలయ్యకి సంబంధించి వాళ్ళు దాన్ని కొంచెం ఉంటే చాలా ఎక్కువగా ఇచ్చేస్తా ఉంటారు. అవును. సో, అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. అభిమానం అలా ఉంటది వాళ్ళకి. ఒక చిన్నది గూడా అంటే అల్ప సంతోషులు హ్మ్. అనుకోవాలి వాళ్ళని. హ్మ్. కానీ 3డీ ఫార్మాట్ 3డీలో ఏదైనా సరే ఒక సినిమా చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరేగా ఉంటుంది. హ్మ్. మనందరికీ తెలుసు. సో, మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు హ్మ్. మనమే అంటే మనం అందులో ఒక భాగం అయిపోతాం. ఆ అవును. లోకంలో మనం గూడా మన చుట్టూనే అదంతా జరుగుతుంది హ్మ్. అన్న భ్రమని కలిగింపజేసేదే 3డీ 3డీ ఫార్మాట్. ఫార్మాట్. సో, ఇప్పుడు మరి ఎందుకు అలాంటిది ఈ హ్మ్. సినిమాని 3డీ ఫార్మాట్‌లో గూడా రిలీజ్ చేయబోతున్నారు డిసెంబర్ 5. హ్మ్. అంటే ఆన్సర్ అంటే ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన ఏదైతే మాట్లాడాడో బోయపాటి శ్రీను హ్మ్. అందులోనే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా భారతదేశ ఆత్మ, పరమాత్మ అని జెప్పేసి ఆయన జెప్పారు. హ్మ్. ఎందుకని అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే అది గూడా ఆయన ఉద్దేశంలో హ్మ్. మిగతా అన్ని దేశాల్లో మతాలుంటాయి. హ్మ్. కానీ మన దేశంలో హిందూ ధర్మం ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ఉంటుంది. హ్మ్. అలాంటి ధర్మాలు మిగతా చోట్ల లేవు. మన దగ్గరే ఉంది. సో, దీన్ని అంటే ఆయనకి బోయపాటికి రామాయణం అన్నా, భారతం అన్నా, భగవద్గీత అన్నా ఇవన్నీ హ్మ్. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఆయనకి. హ్మ్. సో, అందుగురించి ఈ మూడిట్టి ఆత్మ 'అఖండ 2'లో కనిపిస్తుంది అని జెప్పేసి గూడా ఆయన జెప్పాడు. హ్మ్. సో, దాన్ని ఆయన ఎంత ప్రేమించి ఉండాలి. అందులో 'అఖండ' బాలయ్య గారు అనేదే ఇంకా. సో, అంటే కొంతమంది ఇది నమ్మకాలకు సంబంధించినటువంటి విషయం. మనం అవును. ఇదివరకు గూడా మాట్లాడుకున్నాం. హ్మ్. సో, తను వాటిని బిలీవ్ జేస్తాడు. సో, మన ధర్మాన్ని హ్మ్. దాన్ని విభేదించే వాళ్ళు ఉండవచ్చు గాక. కానీ ఆయన ఏదైతే నమ్మాడో సనాతన ధర్మం అనేది చాలా గొప్పగా భావించేటువంటి వ్యక్తుల్లో హ్మ్. బోయపాటి శ్రీను ఒకడు. అలాగే నందమూరి బాలకృష్ణ గారు గూడా ప్రముఖంగా ఉంటారాయన. అవును. ఆయన ఎక్కువగా మన మన ధర్మాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి. ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఆ! చాలా ఇదుంటుంది. చాలా ఆ! ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ బలమైనటువంటి భావాలున్నటువంటి వ్యక్తి. హ్మ్. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచే అదంతా వచ్చిందని అనుకోవాలి. ఆయన గూడా అలాంటి అవును. గట్టి నమ్మకాలు ఉన్న వ్యక్తి. అది ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక వైరుధ్యం గూడా ఆయనలో కనిపిస్తది 'ఎన్టీ రామారావు' గారికి. హ్మ్. ఆయన పురాణాల్లో ఉన్నటువంటి విలన్ పాత్రల్ని హీరోలుగా హ్మ్. మార్చేసినటువంటి ఘనత ఆయనది. రావణాసుడి పాత్ర దానికి ఉదాహరణకి. అంటే ఆ టైంలో ఆయనకు మద్రాసులో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అప్పుడు పెరియార్ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది హ్మ్. మద్రాసులో. సో, మనకు తెలుసు పెరియార్ గారు ఆయన భావజాలం చాలా మందికి తెలిసే ఉంటుంది. హ్మ్. సో, ఆయన రావణాసురుడు విలన్ కాదు ఆయన దృష్టిలో. హ్మ్. సో, విలన్‌గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి ఒక క్యారెక్టర్ అని జెప్పేసి ఆయన జెప్తాడు. హ్మ్. సో, అందుగురించి 'భూ కైలాస్' అనే సినిమా చేయటం కానివ్వండి, అట్లాగే 'దానవీర హ్మ్. సూరకర్ణ'లో దుర్యోధనుడిని హీరోగా చూపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో భాగం అనుకోవాలి. 'సీతారామ కళ్యాణం' హ్మ్. అందులో కూడా రావణాసురుడిని ఆయనే జేసి, ఆయనే డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆయనే ఆహ్, రామాయణంలో విలన్ అయినటువంటి రావణాసురుడి పాత్రను జేశాడాయన. హ్మ్. సో, అలాంటి
ప్రభావం ఆయనకి ఉంది. అంటే వైరుధ్యాలు గూడా ఎన్టీ రామారావు గారిలో ఉన్నాయి. సో, అది తండ్రి గారి దగ్గర నుంచి ఇది ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి హ్మ్. ఆ నమ్మకాలు బాలకృష్ణకి బాగా వచ్చాయని చెప్పేసి మనం భావించొచ్చు. సో, అలా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 2 ఫోర్స్‌లు కలిస్తే ఆ! ఎలా ఉంటది? ఒకే భావాలున్నటువంటి, ఒకే భావజాలం ఉన్నటువంటి ఒకళ్ళు కథానాయకుడు, ఇంకొకళ్ళు దర్శకులు. సో, వాళ్ళ ఇద్దరి నమ్మకాలు ఒక ఒకటే అయితే ఆ 2 ఫోర్సులు కలిసినప్పుడు ఎలా ఉంటుందో అది 'అఖండ'లో చూసాం అఖండ ఆల్రెడీ. సో, అప్పుడు ఇప్పుడు 'అఖండ 2' అనేది దానికి ఇంకా ఎన్నో రెట్లు బలమైనటువంటి ఇలాంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్ని ఈ కథలో హ్మ్. మరింత ఎక్కువగా చూపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా మనకనిపిస్తుంది. ఆయన హ్మ్. చెప్పిన మాటలను బట్టి. బాలకృష్ణ గారు కూడా బోయపాటి అనేటప్పటికి హ్మ్. ఆయనలో ఉన్నటువంటి అంటే ఒక అగ్రెసివ్‌నెస్ చూపించాల్సొచ్చినప్పుడు, ఒక హ్మ్. ఉద్రేకాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు, మిగతా సినిమాలన్నీ ఒక రకంగా ఉంటే, ఈయన సినిమాల్లో హ్మ్. ఇంకో రేంజ్‌లో చూపిస్తారు అనేటువంటి పేరు పడింది. 'సింహ' దగ్గర నుంచి చూసుకుంటే అవును. గూడా. అందు గురించే వరుసగా హిట్‌లు వాళ్ళ కాంబినేషన్‌లో రావటానికి కూడా ఆ ఎమోషన్‌ని ఆయన ఆ క్యారెక్టరైజేషన్‌లో క్యారీ చేయటం ఏదైతే ఉందో, హ్మ్. అది కరెక్ట్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా తీశాడు గాబట్టే, ఆ రేంజ్‌లో హిట్ అయ్యాయి. సో, ఇప్పుడు ఈ 'అఖండ 2' విషయానికొస్తే గూడా హ్మ్. సో, ఆ బలమైనటువంటి ఒక అఘోరానే గదా! అవును. సో, హిమాలయాల్లో ఉండేటువంటి అఘోర ఇక్కడికి వచ్చి ఎందుకొస్తాడు? ఏంటి? సో, ఆల్రెడీ ఫస్ట్‌లో ఒరిజినల్ సినిమాలో మనం చూసాం ఎందుకొచ్చాడో. సో, ఒక పాప కోసం, హ్మ్. ఒక ధర్మం కోసం అంటే ఒక ధర్మానికి ఎవరైతే దాన్ని హాని చేయాలని తలపెట్టారో, అలాంటి వాళ్ళని నాశనం చేయటానికి, అలాగే ప్రమాదంలో ఉన్నటువంటి పాపను కాపాడటానికి వచ్చాడాయన. సో, ఈ సినిమాలో కూడా అలాంటిదే మరింత బలమైనటువంటి హ్మ్. పాయింట్ తోటి ఈ సినిమా ఆయన తీశాడని చెప్తున్నారు. అందుగురించే దీన్ని 3డీలో గనక చూపిస్తే ఎందుకంటే యాక్షన్ పార్ట్ ఈ సినిమాలో చాలా హెవీగా హ్మ్. ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. దట్ టూ ఏదైతే సీజీ వర్క్ ఉంది. హ్మ్. సో, ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి కంప్యూటర్ ఎక్కువగా గ్రాఫిక్స్. హ్మ్. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించినట్టుగా మనకు సమాచారం. హ్మ్. వాటిని గనక 3డీ ఫార్మాట్ లాగా చూపిస్తే ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఆ ఆ థియేటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ వేరేలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆడియన్స్‌కి ఇంకో లెవెల్‌లో ఉంటుంది అనే అభిప్రాయంతో ఇప్పుడు 3డీ ఫార్మాట్‌లో గూడా ఈ హ్మ్. సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో, ప్రొడ్యూసర్స్ కూడా రామ్ ఆచంట, గోపి ఆచంట. హ్మ్. సో, వాళ్ళు కూడా మనకి చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ 2 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నిర్మాతలుగా. హ్మ్. సో, వాళ్ళు ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ హ్మ్. వాళ్ళు. ఇంతకుముందు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అని ఉండేది. అవును. అప్పుడు అనిల్ శంకర్ గూడా వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. తర్వాత ఆయన వేరే వేరే అయిపోయాడు. ఈ హ్మ్. అన్నదమ్ములిద్దరూ కలిసి వీళ్ళు 14 రీల్స్ ప్లస్ ప్లస్ అని అండ్ చెప్పేసి బ్యానర్స్ తోటి. పెట్టుకొని వాళ్ళ సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, ఆ బ్యానర్ నుంచి పైగా ఈ సినిమాతోటి బాలయ్య కుమార్తె, చిన్న కుమార్తె హ్మ్. తేజస్విని కూడా వన్ ఆఫ్ ది అంటే సహ నిర్మాతగా ఈ సినిమాని ఆమె ప్రెజెంట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, ఆమె కూడా ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్‌లోకి ఫస్ట్ టైమ్ అడుగుబెడుతున్నారు. అధికారికంగా హ్మ్. అడుగుబెడుతున్నారు. బాలయ్యకి సంబంధించినటువంటి ఆయన సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమె చూసుకుంటున్నారని మనకు సమాచారం. హ్మ్. తేజస్విని గారు. హ్మ్. సో, అట్లా ఇప్పుడు చాలా ప్రత్యేకతలతోటి ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఓ పక్క మామూలు సినిమా స్కోపు, అలాగే ఇంకోటి 3డీ ఫార్మాట్. హ్మ్. సో, ఇలా ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చి, ఒక కొత్త అంటే తను ఏదైతే తీశాడో దాన్ని మరింత మరింత పెంచే విస్తృతంగా విధంగా దాన్ని. చూపించాలనేది హ్మ్. ఆ ఆలోచన అయుంటుంది. తపనతోటి హ్మ్. బోయపాటి ఈ 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా తీసుకురావాలని అనుకున్నాను మనం అనుకోవచ్చు. హ్మ్. సో, చూద్దాం మరి డిసెంబర్ 5న హ్మ్. అది 3డీ ఫార్మాట్‌లో 'అఖండ 2' చూస్తే ఎలా ఉంటదో గూడా ఆ ఎక్స్‌పీరియన్స్ చూడాల్సుందది. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 'అఖండ 2' ఖచ్చితంగా అంచనాలకు రెట్టింపే ఉండేలా అనిపిస్తోంది. ఇప్పుడు 3డీ ఫార్మాట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్‌గా 'నందమూరి' ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగానే ఊహించుకుంటారు. ఈ రకంగా చూస్తే కొత్త బాక్స్ ఆఫ్ కలెక్షన్స్‌కి మళ్ళీ కొత్త రికార్డ్స్ రాబోతున్నాయని చెప్పైతే మనం మీ మాటల దాన్ని బట్టి అర్థమవుతుంది.
సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. సో థాంక్ యూ సో మచ్.